అభ్యర్థుల మార్పులు చేర్పుల ఎఫెక్ట్తో పలు సెగ్మెంట్లలో వైసీపీ నేతలు క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల టికెట్ ఆశావాహులు తిరుగుబాటు చేస్తూ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నారు. ఇంకొందరు మింగలేక కక్కలేక కేటాయించిన సెగ్మెంట్లలో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ డిఫరెంట్గా కనిపిస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించి నెల రోజులు దాటిపోయింది. సదరు కొత్త అభ్యర్థి మాత్రం నియోజకవర్గంలో పత్తా లేకుండా పోయారు. చుట్టపు చూపుగా ఒక్కసారి వచ్చి వెళ్లిన ఆయన మళ్లీ అటువైపే చూడటం లేదు. దీంతో అసలు ఆయన పోటీ చేస్తారా లేకపోతే ఇంకొక కొత్త క్యాండిడేట్ వస్తారా అని ఎదురు చూడాల్సి వస్తోంది వైసీపీ శ్రేణులకి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారంతో వైసీపీలో ఏం జరుగుతోందో అధిష్టానానికే తెలియని పరిస్థితి నెలకొందట. అందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 7 విడతలుగా 66 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని జగన్ ప్రకటించారు. అయితే ఇందులో ఇప్పటికే కొత్త నియోజకవర్గాలకి పలువురు అభ్యర్థులు ముఖం చాటేయగా మరికొందరు అసలు పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారట. అలాంటి పరిస్థితే కనిపిస్తోంది కృష్ణా జిల్లా అవనిగడ్డలో. అక్కడి అభ్యర్థి మార్పు వైసీపీ పెద్దల్నే ఆలోచనలో పడేలా చేస్తోందట. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ను మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా మార్చింది వైసీపీ. అవనిగడ్డ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు, హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడ్డ సింహాద్రి చంద్రశేఖర్ని ప్రకటించింది. లిస్టులో చంద్రశేఖర్ పేరు చూసి సంతోషపడ్డ వైసీపీ క్యాడర్ 4 రోజుల్లోనే ఈ డాక్టర్ ఇచ్చిన షాక్తో డీలా పడిపోయింది. ఎన్నికల ప్రచారాల్లో తిరగడాలు, సమావేశాలు ఇవన్నీ తన వల్ల కాదంటూ జగన్ ముందే బాంబు పేల్చారు సింహాద్రి చంద్రశేఖర్. కావాలంటే తన బదులు తన కొడుకు రామ్ చరణ్ బాగా తిరుగుతాడని సిఫార్సు చేస్తూ అతనికి టికెట్ ఇవ్వండని ప్రతిపాదించడంతో జగనే అయోమయంలో పడ్డారట. సింహాద్రి చంద్రశేఖర్కి అవనిగడ్డలో మంచి పేరుంది. వృత్తిరీత్యా హైదరాబాద్లో డాక్టర్గా స్థిరపడ్డ అవనిగడ్డ నుంచి ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారని, ఆయన అవనిగడ్డ వస్తే తానొక ప్రముఖ డాక్టర్ అన్న దర్పానికి పోకుండా అందరిలో కలివిడిగా ఉంటారన్న పేరుంది. తన తండ్రి 3 సార్లు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించకుండా డాక్టర్గానే స్థిరపడిపోయారు చంద్రశేఖర్. గత 3 ఎన్నికల్లో చంద్రబాబు ఆయన్ని బరిలో దింపాలని ప్రయత్నించిన పొలిటికల్ ఎంట్రీకి చంద్రశేఖర్ ఇష్టపడలేదు. అయితే ఈసారి సింహాద్రి చంద్రశేఖర్ అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా పొలిటికల్ స్క్రీన్పై ప్రత్యక్షమయ్యారు. దాంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉన్న సింహాద్రి కుటుంబం నుంచి వైసీపీ ఇద్దరికి టికెట్లు ఇచ్చినట్టయింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ కుటుంబం నుంచి వచ్చిన సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని బందర్ ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేసి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ని తీసుకొచ్చింది ఆ పార్టీ. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో కాపుల ఓట్లు ఎక్కువ. సింహాద్రి కుటుంబం అదే సామాజిక వర్గం కావడం సింహాద్రి కుటుంబానికి అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న మంచి పేరు, పార్టీకి విజయాన్ని అందిస్తాయని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారు. అయితే దశాబ్దాలుగా రాజకీయాల గురించి పట్టించుకోని చంద్రశేఖర్ అవనిగడ్డలో ఎంట్రీ ఇవ్వడం, అది కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారు అనడాన్ని అక్కడి పార్టీ శ్రేణులే నమ్మలేకపోయాయి. అయితే చంద్రశేఖర్కు మంచి పేరే ఉన్నా ఆయన తిరిగే పరిస్థితి ఉంటుందా అని వైసీపీ నాయకులు అనుమానపడినట్టే 4 రోజుల్లోనే చంద్రశేఖర్ తన కుమారుడితో సీఎంని కలిసి తాను తిరగలేనని తెగేసి చెప్పేశారు. ఆయన తన కొడుకు రామ్ చరణ్ పేరు ప్రతిపాదించడంతో అయోమయానికి గురైన వైసీపీ పెద్దలు తేరుకుని ఆయన ప్రతిపాదనని సూత్రప్రాయంగా అంగీకరించారట. దాంతో రామ్ చరణ్ వైసీపీ సమన్వయకర్తగా ఉంటారని, ఆయన కూడా ఆదరించాలని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల్లోనే అవనిగడ్డ నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పిన చంద్రశేఖర్ మళ్లీ ఆ వైపు చూడకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. స్థానిక నేతల్ని కలిశాక పార్టీ కార్యకలాపాలు సాగించాలనే భావంతో జనవరి చివరి వారంలో చంద్రశేఖర్ అవనిగడ్డకొచ్చారు. స్థానిక నేతలెవరూ కనీసం ఫోన్కు కూడా స్పందించలేదట.
దీంతో సహాయ నిరాకరణ చేస్తున్నారన్న ఆవేదనతో డాక్టర్ చంద్రశేఖర్ తన కుమారుణ్ణి అవనిగడ్డలో నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనని విరమించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అవనిగడ్డ సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్ చంద్రశేఖర్ వెనక్కి తగ్గడంతో ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారన్న విషయమై స్పష్టత లేక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబే మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారం మొదలుపెట్టారు. దీనికి తోడు ఇటీవల ఓ వివాహ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు సింహాద్రి రమేష్ బాబు వెళ్లగా మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని సీఎం సూచించినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి వైసీపీ ఫైనల్ లిస్టులో అవనిగడ్డ క్యాండిడేట్ ఎవరవుతారో?